2,50,236 మందికి జేఈఈ అడ్వాన్స్డ్ అర్హత. మెయిన్లో జాతీయ స్థాయిలో 1, 15, 18 ర్యాంకులు తెలుగు రాష్ట్రాలకే. ర్యాంకులు ఎక్కడిచ్చిరో చూపెట్టి ర్యాంకులు. ఈ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు కదా, ఇది రాయాలి తప్పకుండా. తొలి 135 మనవే. మే 18న అడ్వాన్స్డ్ పరీక్ష, జూన్ 22న ఫలితాలు. ఇక్కడ ఏం చేస్తారంటే ఆ వార్తలకు బలం చేకూర్చేటట్టు ఇదేది కటసి వార్త అన్నట్టు. ఇగో భాష్యంలో వీళ్ళకు ఈయనది నెంబర్ 1, ఈయనది నెంబర్ 1 భాష్యమైనది. ఇక ఇంటర్ ఫలితాలు 22న ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు మంగళవారం వెల్లడి కానున్నాయి. ఆ రోజు ఇంటర్ బోర్డు కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు. ఇప్పటిదాకా మీకు ఇంజనీరింగ్ కాలేజీల లిస్టు చదివిన కదా, ఈడో కుట్ర చూడ్రి. 6,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇస్తుంది. బకాయిలు ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఎవరికి కట్టాలి? ప్రభుత్వం అంటే ప్రజలు. మనం కట్టేటువంటి ప్రజల పన్నుల పైసలు ఎవరికి ఇస్తున్నారు? నేరుగా ఈ ఇంజనీరింగ్ ఇప్పుడు మనం చదివినటువంటి లిస్ట్ ఉందిగా, వాళ్ళకి ఇంజనీరింగ్ కాలేజీకి ఇస్తారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని మనోళ్ళు ఇక్కడ ఇందిరా పార్క్ కాడ ధర్నా చేస్తుంటారు. మనోళ్ళు విడుదల చేస్తే ఈయనకేం రాదు, ఇళ్ళకేం పోయి అలాగ పోతుంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఉద్దేశం ఏంటంటే నేరుగా ప్రభుత్వ ఖజానాలోంచి ఈ రెడ్ల కాలేజీల్లోకి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసే కార్యక్రమం. అర్థమైందా? చాలా సింపుల్గా అంతే, డైరెక్ట్. ఇంటర్ బోర్డు కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక స్లాట్తో రిజిస్ట్రేషన్, రాష్ట్రం అంతా అమలుకు రిజిస్ట్రేషన్ల శాఖ ప్రణాళిక. పైలట్ ప్రాజెక్టులో మంచి ఫలితాలు రావడమే కారణం. ఒక కార్యాలయంలో రోజుకు 48 లావాదేవీలు పూర్తి చేస్తారట. అయిపోయింది ఈనాడు దినపత్రిక. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.